అండ్ మీరు ఇలా ఉన్నారు సినిమాలో ఏంటండి, భయపెట్టేశారు మా అందరినీ. సో 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 లవ్లీ, సో 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 నైస్ టు మీట్ యూ అండ్ ఐఎమ్ సో హ్యాపీ. మీరు అఖిల్ చెప్తా ఉంటాడు, నేను ఈశ్వరీరావు గారు చాలా క్లోజ్ అని. అమ్మలాగా చూసుకున్నాడు, అమ్మలాగా చెప్తాడు. థ్యాంక్ యూ అండి, మీరు కూడా అలా చూసుకున్నారు. శివాజీ, మై డియర్ ఫ్రెండ్ బ్రహ్మాజీ, ఎప్పటి నుంచి ఉన్నావయ్యా నాతో? ఇప్పుడు నిన్ను చూస్తే నా ఏజ్ నీ ఏజ్ ఒకటే అంటారు, అది ప్రాబ్లం. బట్ థ్యాంక్ యూ, మీరు కూడా మీ బిడ్డలాగా అఖిల్ని చూసుకుని సినిమాలో అదరగొట్టేశారు. అది చెప్పవసరం లేదు, మీరు ఆర్టిస్ట్గా మీరు బిడ్డలాగా చూసుకున్నారు అతన్ని. ఎస్, అఖిల్ గురించి నాగవంశీని కూడా ఫినిష్ చేస్తాం. నాగవంశీ ఈజ్ బీన్ అ పిల్లర్ ఆఫ్ సపోర్ట్. నాకు పిల్లర్ ఆఫ్ సపోర్ట్. కూర్చుని సినిమాకి డబ్బులు ఇచ్చి సినిమా చేయించుకోవడం తప్పే తెలుసు, కానీ దాన్ని ఎలా మార్కెట్ చేయాలి, ఎలా ఆడియన్స్లోకి తీసుకెళ్ళాలి అది నాకు పెద్ద తెలియదు. ఈ మధ్యన సోషల్ మీడియా వాటి నుంచి అంతా కొంచెం బయట ఉన్నాను అండ్ నాకు తెలీదు. అండ్ నాగవంశీ, థ్యాంక్ యూ, యూ లైక్ అ పిల్లర్ ఆఫ్ సపోర్ట్ ఫర్ హిమ్. ఇలాంటి వాళ్ళు కావాలి అఖిల్కి ఫ్యూచర్కి. అండ్ ఎప్పటికప్పుడు సినిమాలో సార్ అంటే నాకు తెలుసు, ఎక్కడో ఎడిట్లో చూశాడో ఎక్కడ చూస్తాడు, సార్ సినిమాలో ఆ పాట ఏదో బాగాలేదంటే ఒకసారి చెక్ చేయండి అని చెప్పి ఫోన్ వచ్చేది. తను చెప్పాడంటే గ్యారంటీగా ఏదో ఉంటుందని దాన్ని కరెక్ట్ చేసుకునేవాళ్ళం. అండ్ వంశీ, థ్యాంక్ యూ, దట్స్ ఆల్ ఐ కెన్ సే. ఎప్పుడు నేను ఎవరితో పార్ట్నర్షిప్కి వెళ్ళను, నీతో వచ్చాను. ఫెంటాస్టిక్ పార్ట్నర్షిప్ అండ్ ఐ హోప్ వీ హ్యావ్ ఎ లాట్ ఇన్ ద ఫ్యూచర్. అఖిల్ గురించి చెప్పాలి అంటే ఐ డోంట్ నో ఎప్పటి నుంచి తపనో అతనికి. చిన్నప్పటి నుంచి తెలుసు నాకు అతను అఫ్కోర్స్ అచీవర్. అది అచీవ్ చేయాలి, ఎలా అయినా సరే ఏదైనా సరే అచీవ్ చేయాలి. ఫుల్ ఆఫ్ ఎనర్జీ. పుట్టిన తర్వాత ఎవరో వన్ స్మాల్ థింగ్, పుట్టినగానే నాకు ఒక డాక్టరు, బాగా డాక్టర్ ఉన్న చెప్పింది ఏంటంటే, యువర్ బాయ్ హ్యాస్ టూ మచ్ ఎనర్జీ ఇన్ యూ. అండ్ హీ వాజ్ జస్ట్ 3-4 months old, 4-5 months old. వాణ్ణి రోజు నేల మీద పడుకోబెట్టండి, కొంచెం ఎనర్జీ గ్రౌండ్ అవుతుంది అని చెప్పాడు. ఐ రిమెంబర్ దట్ వెరీ క్లియర్లీ. అండ్ అప్పటి నుంచి అమల రోజు ఇంట్లో బయట లాన్లో తీసుకెళ్ళి పడుకోబెట్టేది, రోజు 1 గంట సేపు అక్కడ ఆడుకోమని. సో దట్ మచ్ ఎనర్జీ ఇస్ దేర్. అంత ఎనర్జీ అప్పటి నుంచి ఉన్నవాడికి ఇప్పుడు సడన్గా వాడు అక్కడ వరకు వెళ్తున్నాడు, గోల్ వరకు వెళ్తున్నాడు, కొట్టలేకపోతున్నాడు. అండ్ హీఈస్ డన్ హిస్ జాబ్. ఎప్పుడు ఎక్కడ ఏ సినిమాకి ఎప్పుడు తను తక్కువ చేయలేదు, అటువంటిది ఎప్పుడూ లేదు. అంతే కష్టం, అదే చేయటం, కానీ అక్కడ వరకు వెళ్తున్నాడు, కొట్టలేకపోతున్నాడు. ఇంట్లో ఐ నో ఎప్పుడు ఏది బయట చెప్పడు, అండ్ ఇంట్లో ఎప్పుడు అది చూస్తూ ఉంటాను. అండ్ హిజ్ పెయిన్, హిజ్ లోపల అగ్రెషన్. అండ్ ఆల్రెడీ నేను చెప్పాను ఇంతకుముందు. అండ్ మోర్ ఈ 1.5 year 2 years ago ఒక ఫ్రీక్ యాక్సిడెంట్లో కింద పడి గ్లాస్ కంప్లీట్గా ఈ నర్వ్ని ఆల్మోస్ట్ స్లైస్ చేస్తే దీంట్లో కంప్లీట్ హ్యాండ్లో సెన్సేషన్ పోయింది. అప్పుడు వీడు అసలు ఏమవుతుంది, ఇక అది సెన్సేషన్ వస్తుందా రాదా. ఇట్ వాజ్ టెరబుల్ టైమ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఇంట్లో నాకు అమలకి ఎస్పెషలీ, బయట చెప్పుకోలేము ఇది. అండ్ టెరబుల్ టైమ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. బట్ సమ్హౌ విత్ ఫిజియోథెరపీ ఆల్ ఆఫ్ దాట్ అతనికి ఒక 6 months అది పట్టింది. కేమ్ బ్యాక్ అండ్ ఐ థింక్ సంథింగ్ చేంజ్డ్. అప్పుడు సంథింగ్ చేంజ్డ్ ఇన్ హిమ్. కామ్ అయిపోయాడు మనిషి అండ్ కామ్గా ఆలోచిస్తాం మొదలుపెట్టాడు. అండ్ దీస్ ఆర్ ఆల్ పర్సనల్ థింగ్స్ ఐఎమ్ టెల్లింగ్ యూ బికాజ్ నౌ ఇట్స్ టైమ్ టు టెల్ యూ. అండ్ I think that calmness
అండ్ ఇంట్లో ఒక తోడొచ్చింది తనకి. ఆ తోడు, ఆ కామ్నెస్ అన్నీ అంటే గుడ్ టైం స్టార్ట్ అయింది. సో ఆ కామ్నెస్, ఇంట్లో తోడు, తనకు ఒక తోడు వచ్చిన తర్వాత ఆ కామ్నెస్తో సినిమా ఆలోచించి ఇది పట్టుదలతో దీన్ని మనం సాధించాలి. బట్ ఇట్స్ నాట్ జస్ట్ గోయింగ్ టు హ్యాపెన్ విత్ ఎనర్జీ. యూ హ్యావ్ టు యూజ్ అ లిటిల్ బిట్ ఆఫ్ థాట్ ప్రాసెస్. జస్ట్ ఏదో ఎనర్జీ ఉంది కదా అని చేయలేము. గేమ్ ఆడినట్టే ఒక థాట్ ప్రాసెస్తో ఆడాలి అని చేశాడు. ఐఎమ్ సో హ్యాపీ. ఇప్పుడు తను ఉన్న స్టేజ్ అది. అండ్ ఇదే థాట్ ప్రాసెస్, ఇదే కామ్నెస్తో, నో ఇంపల్సివ్ డెసిషన్స్, ఏమి చేయకుండా, అఖిల్, ఇఫ్ యూ డూ ఇట్ యూ హ్యావ్ అ ఫెంటాస్టిక్ ఫ్యూచర్. ఐ ప్రామిస్ యూ దట్. ఓకే. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఎస్ థ్యాంక్ యూ. గుర్చేయమ్మా ఇట్లా. రియలీ తమన్కి థ్యాంక్ యూ చెప్పాలి. తమన్కి నేను మా ఇద్దరికి మా టైంకి ఇవ్వడు, ఇవన్నీ ఏ గొడవలు ఉన్నాయి. బట్ ఫైనలీ రిజల్ట్ ఈజ్ వాట్ ఈస్ ద బెస్ట్. రిజల్ట్ ఇట్ వాట్ ఇట్ డెలివర్స్ అండ్ ఈజ్ డెలివర్డ్ రిజల్ట్. ఎస్పెషలీ బీజిఎమ్స్లో అండ్ ఫెంటాస్టిక్ బీజిఎమ్స్లో. మీ అందరికీ తెలుసో తెలీదో ఒక పాట ఉంది, అఖిల్తో పాడిచ్చాడు ఈ సినిమాలో. సో దెర్ ఇస్ వన్ సాంగ్ ఇన్ ద సెకండ్ హాఫ్, అది అఖిల్తోనే పాడిచ్చాడు తమను. అండ్ మీరు ఇప్పుడు వింటే మీకు అర్థమవుతుంది. డౌట్ చేసావా? సో అఖిల్తో పాడిచ్చాడు ఆ పాట. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ. అండ్ తమన్ థ్యాంక్ యూ. అండ్ అందరినీ థ్యాంక్ చేశాను, కానీ ఐ వాంట్ టు థ్యాంక్ మిస్టర్ అయ్యగారే నంబర్ 1. ఎస్, వన్ మోర్ పర్సన్ గుర్తు చేస్తున్నారు. ఇది ఇంతమంది గురించి మాట్లాడుతున్నారు. ప్రమోద్ వసంత్, మై గాడ్, వాట్ అ పర్ఫార్మర్, వాట్ అ పర్ఫార్మర్, మై గాడ్. నేను ఆ ప్రీ క్లైమాక్స్ ముందు అతను చీర కట్టుకుని ఒక పూనకం వచ్చినట్టు ఆ సినిమాలో చూసిన వాళ్ళు అర్థం చేసుకుంటారు. యాక్ట్ చేసినప్పుడు అది చూసినగానే అరే అఖిల్ని పిలిచి కథ చెప్పొద్దు అంటున్నారు. అలాగే అఖిల్ని పిలిచి, రే నువ్వు జాగ్రత్తగా లేకపోతే టోటల్గా జేబులో పెట్టేసుకు వెళ్ళిపోతాడు రా వసంత్ సినిమాని అని చెప్పి ఇలాగే చెప్పాను నేను. దీని తర్వాత క్లైమాక్స్ వస్తుంది, ద ఎండ్ పోర్షన్ వస్తుంది. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు, యూ హ్యావ్ టు ఎక్సెల్ దట్. అండ్ ఇద్దరు పోటీగా చేశారు. అండ్ వసంత్, మా ప్రమోద్, థ్యాంక్ యూ వెరీ మచ్. నిన్నే అడిగాను, యూ సెడ్ యువర్ యాక్టింగ్ యాజ్ అ హీరో. రైట్ నౌ యూర్ డూయింగ్ అ ఫిలిం. ఇప్పుడు బెంగళూరులో ఒక కన్నడ ఫిలిం. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అది బిగ్గెస్ట్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ ప్రమోద్. అండ్ యా, ఐ థింక్ ఐ కవర్డ్ ఎవ్రీబడి. యా ఏంటి, ఓకే. అందరికన్నా ఎక్కువ కవర్ చేయాల్సింది నేను మా అక్కినేని ఫ్యాన్స్, వాళ్ళు అభిమానుల్ని, ప్రేక్షకులను. అఫ్కోర్స్ ప్రేక్షక దేవుళ్ళు అఫ్కోర్స్ వాళ్ళు మంచి సినిమా ఇస్తే మేము చూస్తాము అని రెడీగా ఉన్నారు. మంచి సినిమా ఇవ్వండి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయండి, మేము సినిమా చూస్తాము అని రెడీగా ఉన్నారు. బట్ మా ఫ్యాన్స్ ఉన్నారండి, దేవుళ్ళండి నిజంగా. వాళ్ళు ఇంతకాలం అఖిల్ ఎప్పుడు కొడతాడా, ఎప్పుడు వస్తున్నాడా, చైతన్య ఎప్పుడు కొడతాడా, ఎప్పుడు వస్తున్నాడా, తాండేలు వచ్చినప్పుడు ఇలాగే రిసీవ్ చేసుకున్నారు మంచి సినిమా వచ్చినప్పుడు. అండ్ ఇప్పుడు లెనిన్ వచ్చినప్పుడు అఖిల్ని అలాగే భుజాల మీద వేసుకుని కాలర్లు లేపేసి తిరుగుతున్నారు. మీ అందరికి ఎప్పుడూ రుణపడి ఉంటాం మేము. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అలాగే ఈ సినిమాకు ఒక వెరీ అన్కామన్, ఎప్పుడూ జరగని సైట్ చూశాను ఈ మధ్యకాలంలో. ఆల్ ఆఫ్ యూ పీపుల్ హ్యావ్ బీన్ వెరీ పాజిటివ్ టు అస్, ఆల్ ద మీడియా. అండ్ ఐ థ్యాంక్ ద మీడియా ఫర్ దిస్. మీరందరూ ఎంత పాజిటివ్గా మార్నింగ్ షో నుంచి అండ్ బిఫోర్ మార్నింగ్ షో కూడా, మేము ప్రీ రిలీజ్ ఈవెంట్కి ముందు తర్వాత మీతో ప్రెస్ మీట్ చేసేటప్పుడు మీ కళ్ళల్లో మేము చూశాను, మీ నవ్వులో నేను చూశాను, ఈ సినిమా హిట్ అవ్వాలి, మీరు ఆల్ ద బెస్ట్ అఖిల్, ఆల్ ద బెస్ట్ అఖిల్ అని ఎంతమంది చెప్పారో.
అండ్ ఐ రియలీ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ దిస్ ఫిలిం. ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తారు నేను అనుకోను, బట్ ఈ ఫిలింని సపోర్ట్ చేశారు. అండ్ ఐ రియలీ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. గాడ్ బ్లెస్. Thank you.